హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు సాయి తేజ టెక్ ఛానల్. ఈరోజు మనం పైథాన్ స్క్రాచ్ నుంచి ఎలా నేర్చుకోవాలో చూద్దాం. ఎజెండా ఎజెండా ఏంటంటే బేసిక్ టర్మినాలజీస్ చూద్దాం. పైథాన్లో బేసిక్ టర్మినాలజీస్ ఏముంటాయో చూద్దాం. అలాగే మన ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్లో బేసిక్ టర్మినాలజీస్ చూద్దాం. ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ అంటే ఏంటో చూద్దాం. అర్థమెటిక్ ఆపరేటర్స్ యూజ్ చేసి మనం పైథాన్ని క్యాలిక్యులేటర్లో ఎలా వాడుకోవాలో చూద్దాం. సాఫ్ట్వేర్ అంటే ఏంటి? సాఫ్ట్వేర్ ఈజ్ ఏ సెట్ ఆఫ్ ఇన్స్ట్రక్షన్స్ టు హార్డ్వేర్. అంటే మనం హార్డ్వేర్కి సెట్ ఆఫ్ ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడాన్ని సాఫ్ట్వేర్ అంటాం. ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్ అంటే ఏంటి? మనం ఈ ఇన్స్ట్రక్షన్స్ని రాయడాన్ని ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ అంటాం. We should give instructions in a language that computer can understand. Similar to grammar rules in English and Hindi, each programming language has unique set of rules. దాన్ని మనం సింటాక్స్ అంటాం. పాపులర్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్. మనకు ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్ దాదాపు ఒక 700 దాకా ఉన్నాయి. అందులో మన స్టూడెంట్స్ చేసే మెయిన్ మిస్టేక్ ఏంటంటే ఒకేసారి 2-3 ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్ నేర్చుకుంటారు. వాళ్ళు దేంట్లో డీప్గా నేర్చుకోకపోవడం వల్ల వాళ్ళు దేంట్లో అప్లికేషన్స్ బిల్డ్ చేయలేరు. అందుకే మనం ఏదైనా ఒక ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ని పర్ఫెక్ట్గా నేర్చుకోవాలి. మనకు పాపులర్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్ ఏమున్నాయంటే C++, పైథాన్, జావా స్క్రిప్ట్. ఏదైనా ఒకటి. పైథాన్ ఎందులో యూజ్ చేస్తారంటే అప్లికేషన్స్ ఆఫ్ AIML, డేటాబేస్, IoT, గేమ్ డెవలప్మెంట్, బ్యాక్ ఎండ్ డెవలప్మెంట్, ఇలా పైథాన్ యూజ్ చేస్తాం. మేజర్ టెక్ కంపెనీస్ యూజ్ పైథాన్. మనకు మేజర్ టెక్ కంపెనీస్ అంటే ఏం గుర్తుకొస్తాయి? బ్యాంక్ కంపెనీస్ లైక్ మెటా, యాపిల్, ఫేస్బుక్, గూగుల్, అమెజాన్, ఇలాంటి బ్యాంక్ కంపెనీస్, నెట్ఫ్లిక్స్, ఊబర్, స్పాటిఫై, ఇవి కూడా మన పైథాన్ని యూజ్ చేస్తాయి. జాబ్ రోల్స్ ఎలా ఉంటాయి? మన పైథాన్లో జాబ్ రోల్స్ ఎలా ఉంటాయి? జాబ్ రోల్స్ అంటే ఏంటంటే జాబ్స్, ఎలాంటి టైప్స్ ఆఫ్ జాబ్స్ ఉంటాయి? డేటా అనలిస్ట్, డేటా సైంటిస్ట్, మిషన్ లెర్నింగ్ ఇంజనీర్, సాఫ్ట్వేర్ డెవలపర్, ఇలా చాలా జాబ్ రోల్స్ ఉంటాయి. శాలరీస్ ఎలా ఉంటాయి పైథాన్లో శాలరీస్ ఇప్పుడు ఒక పెద్ద కంపెనీ చూసుకున్నట్లయితే ఒరాకిల్, అమెజాన్లో చూసినట్లయితే 18 లక్షలు, 22 లక్షలు ఇట్లా స్టార్టింగే ఉంటాయి. మనం డీసెంట్ శాలరీ ఇండియాలో చూస్తే మినిమం 6 lakhs ఉంటుంది. మనం ఏదైనా ఒక ఫ్రంట్ ఎండ్ డెవలప్మెంట్లో పైథాన్లో చూసుకుంటే మనం ఫ్రంట్ ఎండ్ డెవలప్మెంట్ పైథాన్ పర్ఫెక్ట్గా ఉంటే ఒక 6 lakhs per annum వస్తుంది. యావరేజ్ శాలరీస్ ఇన్ యూఎస్లో మనకు యావరేజ్ బేస్ శాలరీ ఎలా ఉంటుందంటే $91,000 ఉంటుంది. దాన్ని మనం ఇండియన్ రూపీస్లో చూసుకుంటే మినిమం 66 లక్షలు. రిమోట్ జాబ్స్ ఫ్రమ్ ఇండియా. రిమోట్ జాబ్ అంటే ఏంటంటే మనం ఇండియాలో కూర్చొని యుఎస్ కంపెనీకి పనిచేయడం. ఇలా గూగుల్కి $140K, అమెజాన్కి $138K, మైక్రోసాఫ్ట్కి $150K, ఇలా శాలరీస్ ఉంటాయి. ఈజీ టు లెర్న్. పైథాన్ అనేది సింపుల్గా ఉంటుంది, సింపుల్ సింటాక్స్ ఉంటుంది, మినిమల్ కోడ్ ఉంటుంది. తక్కువ కోడ్లో మనం ఎక్కువ అవుట్పుట్ తేవచ్చు, సింపుల్గా ఉంటుంది. ఇది నేర్చుకోవడానికి కూడా చాలా ఈజీ. హౌ ఈజీ అంటే జావా మనం ఒక హలో వరల్డ్ లైన్ ప్రింట్ చేయాలంటే మినిమం ఒక 8 lines వాడాలి. అదే పైథాన్లో ఒక లైన్లో, హాఫ్ లైన్లో రాయొచ్చు. మనం డిస్ప్లేలో చూసినట్లయితే జావాలో మినిమం 5-6 lines ఒక హలో వరల్డ్కే రాయాలి. అదే పైథాన్లో చూసినట్లయితే ఒక హాఫ్ లైన్లో రాయొచ్చు. ప్రోగ్రామింగ్ విత్ పైథాన్. మనం పైథాన్తో ప్రోగ్రామింగ్ ఎలా చేద్దామో చూద్దాం. మనం పైథాన్ యూజ్ చేసి హలో వరల్డ్ ప్రోగ్రామ్ ఎలా రాయాలో చూద్దాం. మనం ఫస్ట్ దీనికంటే ముందు విఎస్ కోడ్ అనేది మన పీసీలో కానీ ల్యాప్టాప్లో డౌన్లోడ్ చేసుకోవాలి. తర్వాత ఇన్స్టాల్ చేసుకోవాలి. నెక్స్ట్ పైథాన్ ఎక్స్టెన్షన్ అనేది డౌన్లోడ్ చేసుకోవాలి. తర్వాత న్యూ ఫైల్ క్రియేట్ చేయాలి. న్యూ ఫైల్ ఎలా క్రియేట్ చేయాలంటే ఫైల్ మీద క్లిక్ చేసి న్యూ ఫైల్ అని వస్తుంది. మీద క్లిక్ చేస్తే పైథాన్ ఫైల్ అని ఉంటుంది. పైథాన్ ఫైల్ మీద క్లిక్ చేయాలి. నెక్స్ట్ మనం దీన్ని ఫస్ట్ సేవ్ చేసుకోవాలి. Ctrl+S అని కొడితే సేవ్ అవుతుంది. ఇలా వచ్చినప్పుడు మనం hello.py అంటే ఏంటంటే మనం డాట్ కంటే ముందు ఏమి ఇచ్చినా పర్లేదు, కానీ డాట్ తర్వాత py అని మాత్రమే ఇవ్వాలి. ఎందుకంటే .py అంటే పైథాన్ ఎక్స్టెన్షన్. సేవ్ బటన్ క్లిక్ చేస్తే సేవ్ అవుతుంది. మనం హలో వరల్డ్ ప్రింట్ చేద్దాం. ఇప్పుడు print parenthesis పెట్టి
డబల్ కోట్స్ హలో వరల్డ్. హలో వరల్డ్ రన్ చేద్దాం. మనకు అవుట్పుట్ చూడొచ్చు ఇక్కడ హలో వరల్డ్ అని రన్ అయింది. మనం సింటాక్స్ చూసినట్లయితే ప్రింట్ పెరాంథసిస్ మధ్యలో హలో వరల్డ్, ఇది సింటాక్స్ అంటే ఏంటంటే రూల్స్. మనం పాసిబుల్ మిస్టేక్స్ ఏం చేయొచ్చు అంటే ఇక్కడ స్పెల్లింగ్ మిస్టేక్ చేయొచ్చు ప్రింట్కి, అలాగే అప్పర్ కేస్ లెటర్ వాడచ్చు పీకి, మిస్సింగ్ కోడ్స్ అంటే కొటేషన్స్ డబుల్ కొటేషన్స్ మిస్ చేయొచ్చు, లేదంటే పెరాంథసిస్ మిస్ చేయొచ్చు. మనం పాసిబుల్ మిస్టేక్స్ ఇంతకుముందు చూసినట్లు స్పెల్లింగ్ మిస్టేక్, క్యాపిటల్ పి, పెరాంథసిస్ మిస్సింగ్ అండ్ మనం అలాగే డబల్ కోట్స్ మిస్టేక్స్ ఎలా చేస్తామో చూద్దాం ఒకసారి. మనకు ఎర్రర్స్ చూడడం అలవాటు అయితే ఏమవుతుందంటే నెక్స్ట్ మనం ఎర్రర్స్ని ఫిక్స్ చేసేటప్పుడు మనకు ఈజీగా ఉంటుంది. అందుకే మనం ఒక్కొక్కసారి చిన్న ప్రోగ్రామ్ నేర్చుకునే ముందు కావాలనే మిస్టేక్స్ చేయాలి. ఇప్పుడు క్యాపిటల్ పి ఇద్దాం, ఒకసారి క్యాపిటల్ పి ఇచ్చి రన్ చేద్దాం. ఇక్కడ ఏమైనా వచ్చింది అంటే నేమ్ ఎర్రర్, అంటే మనం నేమ్ అనేది తప్పిచ్చాం, ప్రింట్ బదులు క్యాపిటల్ పి ఇచ్చి ప్రింట్ ఇచ్చాం. అలాగే స్పెల్లింగ్ మిస్టేక్ చేద్దాం ఒకసారి. స్పెల్లింగ్ మిస్టేక్ చేసి ప్రింట్లో రన్ చేసి చూద్దాం. ఇప్పుడు చూడండి మళ్ళీ నేమ్ ఎర్రర్ అని వచ్చింది, అంటే ప్రింట్ అనే స్పెల్లింగ్ అనేది తప్పు వచ్చింది అనమాట. నెక్స్ట్ ఒకసారి పారాంథసిస్ తీసేసి చూద్దాం. పారాంథసిస్ తీసేస్తే మనకు ఎర్రర్ ఏమని వచ్చిందంటే వాస్ నెవర్ క్లోజ్డ్ అని వచ్చింది, అంటే మనం పారాంథసిస్ క్లోజ్ చేయలే అని వచ్చింది. అలాగే డబల్ కోట్స్ ఒకసారి తీసేసి రన్ చేద్దాం. ఇప్పుడు మనం చూడొచ్చు మళ్ళీ ఒక ఎర్రర్ వస్తుంది, సింటాక్స్ ఎర్రర్ అంటే ఏంటంటే రూల్స్ మిస్టేక్ చేసాం. నేమ్ ఎర్రర్ అంటే ఏంటంటే మనం ప్రీ డిఫైన్డ్ ఉంటుంది, పైథాన్లో ప్రింట్ అనేది ప్రీ డిఫైన్డ్ అయి ఉంటుంది, అంటే పైథాన్ ఫైల్లో ముందే డిఫైన్డ్ అయి ఉంటుంది, దాన్ని నేమ్ ఎర్రర్ అంటాం. సింటాక్స్ ఎర్రర్ అంటే ఏంటంటే మనం మిస్టేక్ చేసాం, అంటే రూల్స్లో మిస్టేక్ చేయడానికి సింటాక్స్ ఎర్రర్ అంటాం. పైథాన్ని వాడి మనం క్యాల్కులేటర్లో ఎలా వాడుకోవచ్చో చూద్దాం. ఒకసారి పైథాన్ని క్యాల్కులేటర్లో ఎలా వాడచ్చో చూద్దాం. మనం అర్థమెటిక్ ఆపరేషన్లో చూసినట్లయితే మనకు గుర్తొచ్చేది ఏంటంటే అడిషన్, సబ్ట్రాక్షన్, మల్టిప్లికేషన్, డివిజన్. అడిషన్ అంటే అడిషన్ ఆపరేటర్ యూజ్ చేసి అడిషన్ చేస్తాం. అడిషన్ చూడొచ్చు 2 + 5 అవుట్పుట్ 7 రావాలి. అడిషన్ 2 + 5 7, అలాగే డబల్ కోట్స్ మధ్యలో ఇస్తే మనకు 2 + 5 అవుట్పుట్ వస్తుంది. అలాగే మనం చూసినట్లయితే 2 + 5 7, 1 + 1.5 2.5. మనం అర్థమెటిక్ ఆపరేషన్లో సబ్ట్రాక్షన్ కూడా ఒక భాగం. సబ్ట్రాక్షన్ అంటే మైనస్ చేయడం, 5 - 2 3 అని వస్తుంది అవుట్పుట్. అర్థమెటిక్ ఆపరేషన్లో మల్టిప్లికేషన్ ఒక భాగం. ప్రింట్ 5 4 అంటే స్టార్ సింబల్ వాడాలి. మనం మామూలుగా అయితే ఎక్స్ సింబల్ వాడదాం, కానీ పైథాన్లో మాత్రం స్టార్ సింబల్ వాడాలి. 5 4 20 ఇలా వస్తుంది. అలాగే 5 × 0.5 2.5. అర్థమెటిక్ ఇంకో ఆపరేషన్ ఏంటంటే డివిజన్, 6/3 అంటే 2 వస్తుంది అవుట్పుట్. మనం అర్థమెటిక్ ఆపరేషన్స్లో అడిషన్ ఎలా చేయాలో చూద్దాం. ఫైల్ని సేవ్ చేసుకుందాం, Ctrl+S. python.py అంటే పైథాన్ ఎక్స్టెన్షన్ ఆల్రెడీ ఎగ్జిస్ట్. ఇప్పుడు మనం పైథాన్లో అడిషన్ ఎలా చేయాలో చూద్దాం, అర్థమెటిక్ ఆపరేషన్లో అడిషన్ ఎలా చేయాలో చూద్దాం. print ప్రింట్ 1 + 5 అవుట్పుట్ ఎంత రావాలి, అవుట్పుట్ 6 రావాలి. చూడండి అవుట్పుట్ 6 వచ్చింది. ఇలాగే ఇంకొన్ని ఎగ్జాంపుల్స్ చేద్దాం. 1 + 9 అవుట్పుట్ ఎంత రావాలి, 10 రావాలి. అవుట్పుట్ ఎంత వచ్చింది, 10 వచ్చింది. అలాగే 11 + 9 అవుట్పుట్ ఎంత రావాలి, 20 రావాలి. అవుట్పుట్ ఎంత వచ్చింది, 20 వచ్చింది. ఇప్పుడు మనం సబ్ట్రాక్షన్ ఎలా చేయాలో చూద్దాం. ఏం లేదు ఫ్రెండ్స్, సబ్ట్రాక్షన్ అంటే మనం సబ్ట్రాక్షన్ సింబల్ వాడాలి. ఇక్కడ ప్రింట్ అని పెట్టి పారాంథసిస్ మధ్యలో నెంబర్స్
అడిషన్ సబ్ట్రాక్షన్ సింబల్ వాడాలి. సబ్ట్రాక్షన్ చూడండి 2 వచ్చింది అవుట్పుట్. 11 మైనస్ 9 చేస్తే 2 వచ్చింది. అలాగే 19 మైనస్ 9 అవుట్పుట్ ఎంత రావాలి? అవుట్పుట్ 10 వస్తుంది. అవుట్పుట్ 10 వచ్చింది. అలాగే 16 మైనస్ 9 అవుట్పుట్ ఎంత రావాలి? 7 రావాలి. అవుట్పుట్ 7 వచ్చింది. అర్థమెటిక్ ఆపరేషన్లో ఇంకా మల్టిప్లికేషన్ చేద్దాం. PRINT ప్రింట్ 5 6 30 అని రావాలి. అవుట్పుట్ ఎంత వచ్చింది? 30 వచ్చింది. అలాగే 5 16 80 అని వచ్చింది. అవుట్పుట్ వస్తుంది. ఇట్లా మనం మల్టిప్లికేషన్ ఆపరేషన్కి స్టార్ అనే సింబల్ వాడాలి, కానీ డివిజన్ ఆపరేషన్కి స్లాష్ అనే సింబల్ వాడాలి. 5/16 చేస్తే 0.3125 ఇట్లా వస్తుంది. ఇవి అర్థమెటిక్ ఆపరేటర్స్. అర్థమెటిక్ ఆపరేషన్స్ విత్ నెంబర్స్. మనం డిఫరెంట్ టైప్స్ ఆఫ్ నెంబర్స్ని వాడి ఇలా ఎక్స్పెరిమెంట్ చేయాలి. 46/16 చేస్తే అవుట్పుట్ ఎంత వస్తుందో చూద్దాం. 2.87 వచ్చింది, సంథింగ్ వచ్చింది.